హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం. నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాలభైరవ జయంతి. కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం, మార్గశిర బహుళ అష్టమి. ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం. ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకు అభిషేకం చేసేటప్పుడు 108 ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము. అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది. సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది. అలాగే కర్మదోషాల కోసం బిలవదలార్చన, అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన, అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది. అలాగే పవలింపు సేవ, ఈసారి సోమవారం ఉయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది. అలాగే అఖండహారతి ఉంటుంది. ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను. అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం, ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది. రుణబాధలు, ధనబాధలు, ధనాకర్షణ యంత్రం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు అభిషేకించబడి ఈ యంత్రం మీకు పంపించడం జరుగుతుంది. అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది. మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా, అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు, ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా, వివాహ దోషాలైనా, ఉద్యోగ దోషాలైనా, లేదు వ్యాపారానికి సంబంధించి అయినా, విదేశీయానానికి సంబంధించి అయినా, ఇక భూ సమస్యలైనా, దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం. ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని, జయంతిని, ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం. మన ఈతి బాధలను తొలగించుకుందాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం. ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు, జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి. అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు, ఒక్క ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి, నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి 70 మంది చిన్నారులు జీవిస్తున్నారు. తక్కువ మంది కాదు. వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చెప్పించడం, అలాగే భోజన వసతి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే. మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం, అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం, 10 మందికి షేర్ చేయడం చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి డిసెంబర్ 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా మీకు కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. ఏ పని చేసినా సరే కాస్త బద్ధకంగా ముందుకు వెళ్ళకపోవటం, నిరాశ, నిస్పృహ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా పని వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేసుకున్నట్లయితే అంతా సవ్యంగానే సాగిపోతుంది. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏదో డబ్బులను పొదుపు చేసేద్దాం ఇలాంటి ప్లాన్స్ అన్నీ చేస్తారు. కాకపోతే అది అంత ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు కూడా మీ ప్లానింగ్లను దెబ్బతీయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
అలాగే కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనట్లయినా, అభిప్రాయ భేదాలు వచ్చినా సరే వాటిని పరిష్కరించుకునే అవకాశం ఇప్పుడు ఉంటుంది కాబట్టి వారితో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. ఇక మీ కోపాన్నయితే కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తొందరపడి ఏదైనా కోప్పడినట్లయితే అది మీరే ఇబ్బంది పడే సూచనలైతే ఉన్నాయి. అలాగే కుటుంబానికి సంబంధించి మాత్రం ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకుంటారు. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ముఖ్యమైన సూచన ఏమిటి అంటే, సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణలు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడినట్లయితే చాలా టైం గంటలు, గంటలు మాట్లాడటం అంత మంచిది కాదు. దీనివలన మీ రహస్యాలు నెమ్మదిగా ఎదుటి వారికి అందించేటువంటి పరిస్థితులైతే ఉంటాయి. ఇక్కడ మాత్రం మీరు జీవితంలో దెబ్బతినే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని కష్టమైన పనులు కూడా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. కాస్త ఓపికగా ముందుకు వెళ్ళండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే బాగానే ఉంది, ముందుకు వెళ్ళండి. ఇక కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కాస్త అంటే ఇబ్బందికరంగా సాగుతాయి. ప్రతికూలంగా ఏదైనా అవసరమైతే వాయిదా వేసుకుంటే మంచిది. రుణ ప్రయత్నాలు చేయకపోవటమే బెటర్, ఆలోచించుకోండి. ఇంకా విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి. చేసినట్లయితే ఏదో అవకాశాలు ఉండొచ్చేమో. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు కాస్త నిదానంగా ఉన్నాయి. అయితే మీకు ఏదైనా అవకాశం వస్తే అందులో బెటర్ మీరు వెళ్ళిపోవటమే మంచిది. రాజకీయ నాయకులకైతే మీకు ఎనిమీస్ ఎవరో తెలిసిపోతూ ఉంటుంది. ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా, మీ పక్కనే ఉంటాడు. వారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా కాస్త యావరేజ్గా కనిపిస్తూ ఉంది. అధికారులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనులు పూర్తయినా కూడా వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మీరు అధికారులకు సబ్మిట్ చేసినట్లు అయితే బెటర్. అంతేగాని ఏదో చేసేసామని చెప్పేసి మీరు వారికి చెప్పినట్లయితే వారు చూసిన తర్వాత ఆ వంకలన్నీ బయటకు తీయాల్సిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలన్నీ అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపారాల కోసం ఇది చర్చించేటువంటి సమయం అయితే కాదు. ఉన్నదాన్ని నిలబెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే కొత్త పార్ట్నర్స్తో జత కలిసే సూచనలు ఉన్నాయి. కాకపోతే వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఏదో ఆవేశంలో కలిసిపోవటం, ఏదో పొగలో పుట్టి మగలో చెప్తారు కదా, కలిసి మగలో విడిపోయినట్టు కాకుండా మీరు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. షేర్ మార్కెట్ అయితే కొంత లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఇంకా కళారంగం, టీవీ, సినీ కళాకారులకైతే కాస్త గుర్తింపు వచ్చే పాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. పాత్రలు కావచ్చు, ఇతరత్ర అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుని ట్రై చేయండి. విద్యార్థులకు బాగానే ఉంది. పోటీ పరీక్షలు ఉంటాయి. ఒకవేళ ఉన్నట్లయితే జాగ్రత్తగా చదువుకుంటే విజయ సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా చిన్నపాటి సమస్య కదా నిర్లక్ష్యం చేస్తే ఏదో కోతిపుండు బ్రహ్మరాక్షసుల ముందు ఇబ్బంది పెడతా ఉంటుంది. జాగ్రత్తగా హాస్పిటల్కి చూపించండి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 2, 4, 11, 13. నిదానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు 6, 8, 15. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి మీరు మంత్రం చదువుకుంటే బాగుంటుంది. కుజగాయత్రి. తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని రోజుకి 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి. సాంబార్ ఇడ్లీ ఎవరికైనా సరే మీరు ఆ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వృద్ధులకు ఎవరికైనా ఇవ్వండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ కోరుకున్నట్లయితే మన కాళభైరవ జయంతిలో పరోక్షంగానైనా పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి.